మొదటి భార్య కుమారుడు వర్సెస్ రెండో భార్య కుమార్తె మధ్యలో తల్లి. ఇదేదో మూవీ డైలాగ్ కాదు, సినిమా స్టోరీ అంతకన్నా కాదు. సినిమా టైటిల్ ఏమాత్రమో కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ వివాదం సకుటుంబ కథా చిత్రం గురించి. మరోవైపు తన కొడుకు చావును మిస్టరీ చేసిన కేటీఆర్ తమకు సమాధానం చెప్పాలంటున్నారు మాగంటి గోపీనాథ్ తల్లి. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి బస్సులో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. విన్నారుగా ఈమె మాటలు. 92 ఏళ్ల ఈవిడ పేరు మహానంద కుమారి. తను జన్మనిచ్చిన తన కొడుక్కి ఎవరో మరణ శాసనం రాశారని విలపించిన ఈమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్న తల్లి. ఈ వయసులోనూ తన కొడుక్కి ఎలాంటి ఆపదొచ్చిందో తెలుసుకునేందుకు స్వయంగా ఆసుపత్రికి వెళ్తే అక్కడ తనకు ఎదురైన అవమానాన్ని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన కుమారుడు బతికున్నాడో చనిపోయాడో కూడా తెలియని దుస్థితిలో తెచ్చారని నిందించారు. తన కళ్లారా తన కొడుకుని చూస్తానంటే కన్న తల్లిని చూడనివ్వలేదని, ఇంతటి వయసులో తనకు ఈ బాధేంటి దేవుడా అని గద్గద స్వరంతో చెప్పుకొచ్చారు. తన కొడుకు మాగంటి గోపి అంటే అందరికీ రెస్పెక్ట్ అని, ఆయన చావుని ఒక మిస్టరీ చేశారని వాపోయారు మాగంటి తల్లి మహానంద కుమారి. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు, మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అట్లా అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా ఆ తల్లి అన్న వదిన రాకూడదు. తన కుమారుడు ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జవాబు చెప్పాలంటున్నారు మహానంద కుమారి. ఆసుపత్రిలో చేరిన తన కొడుక్కి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో తెలియదని, అసలు హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయమే తమకు తెలియదని, తన పెద్ద కొడుకి ఎవరో ఫోన్ చేస్తే కానీ తెలియలేదని వాపోయారు మహానంద కుమారి. అసలు కేటీఆర్ వచ్చేదాకా తన కొడుకు మరణాన్ని ఎందుకు ప్రకటించలేదో తనకు ఆన్సర్ కావాలంటున్నారు 93 ఏళ్ల పెద్దావిడ. లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయగలరు కాక ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. మాగంటి గోపీనాథ్ మరణించిన ఇన్ని రోజుల తర్వాత ఆయన తల్లి బయటకొచ్చారంటే దీనికి ఓ రీజన్ ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక జరుగుతోంది. పైగా గోపీనాథ్ కు ప్రస్తుతం పోటీ చేస్తున్న మాగంటి సునీత రెండో భార్య. వీరికి 3 ఆడపిల్లలు. వారి పేర్లు అక్షర, రిసిర, వాత్సల్య. ఇక మొదటి భార్య విషయానికొస్తే ఆమె పేరు మాలిని. వీరికి ఒక కుమారుడు, పేరు తారక్ ప్రద్యుమ్న. ఇక్కడే అసలు సిసలైన సినిమా లాంటి ట్విస్ట్ వీరి కుటుంబంలో చిచ్చురేపుతోంది. గోపీనాథ్ మొదటి భార్య, రెండో భార్య కుటుంబాలు పరస్పర ఆరోపణలతో జూబ్లీహిల్స్ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేశాయి. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లపై శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో వివాదం నడుస్తోంది. గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, రెండో భార్య సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై విచారణ సందర్భంగా ఇరు వర్గాలు ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చారు. తనకు విడాకులు ఇవ్వలేదని మొదటి భార్య చెబుతోంది. అయితే మాలినీదేవి ఆధార్ కార్డులోనూ కొడుకు ప్రద్యుమ్న ఇంటి పేర్లలో ఎక్కడా మాగంటి లేదని, కొసరాజు అని మాత్రమే ఉందని, మాలినీదేవి కార్డుపై డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే ఉంది తప్ప వైఫ్ ఆఫ్ గోపీనాథ్ పేరు లేదనే వాదన తెరపైకి తీసుకొచ్చారు మాగంటి సునీత తరపు లాయర్. డాటర్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ పేరుతోనే తన 3 పిల్లల ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డుల్లో ఉన్నాయని, తన ఆధార్, ఓటర్ ఐడి కార్డుల్లోనూ వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ అనే ఉందన్నది సునీత వాదన. పైగా ఎమ్మెల్యేగా మరణించిన గోపీనాథ్ కు అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన స్పౌజ్ కార్డులోనూ మాగంటి సునీత పేరు మాత్రమే ఉందని కూడా చెబుతున్నారు. ఈ అంశాలపైనే మాగంటి గోపీనాథ్ మొదటి, రెండో భార్య కుటుంబాలు తమ లాయర్లతో కలిసి ఎంఆర్ఓ ఆఫీసుకొచ్చి తమ వాదనలు వినిపించారు.
ఇదంతా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సునీతను అడ్డుకునే కుట్ర మాత్రమే అంటున్నారు సునీత తరపు లాయర్. మాగంటి సునీత గారికి పార్టీ అంటే మీకు అందరికీ తెలిసిందే, షీఈస్ కంటెస్టింగ్ యాజ్ ఎమ్మెల్యే సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల మాగంటి సునీత గారి పెళ్లి 2000 సంవత్సరం 2000లో గోపీనాథ్ గారితో నేను జూలై 2000లో తన పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు నేను భార్య అనేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో ఆయన బతికున్న జీవిత కాలంలో ఇలాంటి క్లెయిమ్ పడలేదు. I don't have any expertise in all the legal political documentation or anything about affidavits, so I don't know about those things. ఇది ఫ్యామిలీ ఇష్యూ సింపుల్ గా నలుగురు మధ్యలో ఉండాలి. ఓకే, ఇలా అందరినీ పిలిచి లైక్ పాలిటిక్స్ ఎందుకు, కాన్స్టిట్యున్సీ పాలిటిక్స్ ఎందుకున్నారు? మీ నాన్నగారు బతుకున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉండేది? అంటే మాట్లాడుతుండే వాళ్ళ రెగ్యులర్ గా మాట్లాడుతున్నానండి. అలాగే చాట్స్ ఉన్నాయి, ఆయన నాకు వాయిస్ మెసేజ్లు పెడతారు, వాయిస్ మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాయిస్ మెయిల్స్ పెడతారు కదా, అవి కూడా ఆడియో ఉంది. ఐ హావ్ ఆల్ దోస్ థింగ్స్ క్లియర్లీ. అయితే డాటర్ ఆఫ్ మాగంటి గోపీనాథ్, వైఫ్ ఆఫ్ గోపీనాథ్ పేరిటిచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్ను ఇన్వాలిడ్ చేశారు అధికారులు. శేర్లింగపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు మాగంటి గోపీనాథ్ వృద్ధ తల్లిదండ్రులు కూడా వచ్చారు. మొదటి, రెండో భార్య వాదనలు కూడా విన్న సదరు ఎంఆర్ఓ కేసును ఈ నెల 25కు వాయిదా వేశారు. ఈలోగా ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. సునీత ఎమ్మెల్యేగా ఓడిపోతే ఈ వివాదంలో రాజకీయ ట్విస్ట్ ఏమీ ఉండకపోవచ్చు. సునీత శాసనసభ్యురాలైతేనే అసలు ఆమె సభ్యత్వం నిలుస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపనుంది.